పెద్దపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రైతన్నల విషయంలో ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామని, పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. నిన్న మంగళవారం రోజున మనోహర్ రెడ్డి మాటలను వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయని, వారి మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని, మా ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వడ్ల కొనుగోలు విషయంలో మాట్లాడే అర్హత మనోహర్ రెడ్డికి లేదని, వారి హయాంలో రైతు 6 గాలం కష్టపడి పండించిన పంటలో క్వింటాలకు 10 నుండి 15 కిలోల వరకు కోతలు విధించి రైతన్నల నడ్డి విరిచిన ఘనత వారిదే అని, ఆ విషయం రైతులు కూడా ఎక్కడికి వెళ్ళినా చెప్తారని అన్నారు. మనోహర్ రెడ్డికి తెలిసినంత అక్రమ దందాల గురించి మాకెవరికి తెలియదని, మరి ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా, మట్టి అక్రమ దందాలు చేసింది ఎవరో అని నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. మీరు మీ బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని, కేటీఆర్, హరీష్ రావు వారి ప్రమేయంతో ప్రజా ప్రభుత్వంపై లేనిపోని ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేస్తామంటే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా మరి ప్యాడీ కొనుగోలు సంబంధించి మరి నా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు అవగాహన లేకుండా తనకు ఏది నోటికి ఏది గుర్తుంటే అదే మాట్లాడేటువంటి ప్రయత్నం ఏదైతే చేసిండో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తాను. ఎందుకంటే వాళ్ళ పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ప్యాడీ కొనుగోలు కానీ మొక్కల కొనుగోలు కానీ పారదర్శకంగా నడుస్తాము. తను నేను ఏమన్నా అంటే 40 కిలోల 650 జోకాలే, కానీ 42 కిలోలు జోకుతా ఉన్నారు. మరి ఎక్కువ జోకినటువంటి వాటిలో కటింగ్ పెట్టినాయి, దాని పరిస్థితి ఏందని చెప్పి తను మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్న మనోహర్ రెడ్డి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను మాట్లాడినటువంటి విషయాలు చూసినప్పుడు అసలు నువ్వు సోయుడు మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, లేకుంటే ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నావు అనే విషయం నాకు అర్థం కాలేదు. నేను ఎంత నీకు ఒకటే చెప్తా ఉన్నా, నీకు నిజంగానే నీ దగ్గర రైతుల వద్ద కట్ చేసినటువంటి ప్రూఫ్ ఏదున్నా నువ్వు నాకు ప్రూఫ్ ఇస్తే మేము దాన్ని సవరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దేవానికి వెళ్ళి ప్రభుత్వంలో 2023 ఫిబ్రవరి ఇది అనాధికారిక కోతలు. అప్పుడు మీ ప్రభుత్వమే, నువ్వే ఎమ్మెల్యే ఉన్నావు. ఇలా ఏమున్నదంటే 8 నుండి 10 క్వింటాల వడ్లు కటింగు, కిలోకు 8 నుండి 10 కిలోలు కటాయని చెప్పి మరి అప్పుడు ఎప్పుడంటే ఫిబ్రవరి 3, 2023 ఇది ప్రెస్ కటింగ్. ఇది 6 నుండి 7 కిలోలు కటింగ్ అని చెప్పి మరి అప్పుడు కూడా ఇది 20 ఏప్రిల్ 2023 అంటే ఇది యాసంగి కొనుగోలు. అప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యే చేసాం. 2014 నుండి 23 వరకు నియోజకవర్గ రైతులకు ఎరిగే 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు కట్ అయితే ఆనాడు రైతులు రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకున్నటువంటి విషయం కూడా మరి నియోజకవర్గ రైతాంగం తెలుసు, ఇక్కడ ప్రెస్ కూడా తెలుసు. ఇవాళ మీరు ఏ సెంటర్ కన్నా మీరే డిసైడ్ చేయండి. దేశం మీదే, సెలక్షన్ మీదే, మీరే పేరు డిసైడ్ చేసుకొని మీరే సెలక్షన్ చేసుకోవాలి. నీకు 1000 రూపాయలు ఓకే, నీకు 1000 రూపాయల గ్రామానికి నేను వస్తా, ఈ ఊరికే
నీ కాసులపల్లి గ్రామానికి నువ్వు పుట్టి పెరిగిన ఊరు ఏదైతే కాసులపల్లి ఉందో నీ గ్రామంలో చర్చ పెట్టుకుందాం, వేరే ఎక్కడ అవసరం లేదు. ఆనాడు నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ని కింటలు కట్టయినా నీ ఊళ్ళే. ఇవాళ విజయనగరంలో ఎమ్మెల్యే అంటే ఇన్ని కిలోలు కట్టయినా. వేరే ఏ ఊరు 150 గ్రామ పంచాయతీలలో ఏ ఊరు అవసరం లేదు, నీ ఊరు పోదాం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు వస్తాను రెడీ, రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ అది మనిషిపోయి మీరు అట్టిగానే కావాలని చెప్పి నువ్వు నిన్న కూర్చొని ఆడకాటైనా ఈడకాటైనా ఇక్కడ కాటైనా అంటే అది ఎక్కడ కాటైనా చెప్తారు. నీకు చెప్పాలి కదా, నాకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే నేను ఏం చేసాం, రైతులు తరుగుతే చెప్పు తీసుకుంటున్నాం. రైతులు తరుగుతే చెప్పు తీసిపెట్టి అక్కడ దొరికింది కటింగ్ ఏంటంటే. కానీ ఇవాళ అక్కడ వడ్లు పోతలేమన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా ఈ విద్యాన్ని అనేటోడు రైతుల పక్షం పోయి కూర్చొని మాట్లాడుతున్నాం. 100 మంది రైతులు ఉంటే ఆ మధ్యలో ధైర్యంగా దమ్ముతోని ధైర్యంతోని కూర్చొని మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు ఆ కాలేజీలో వస్తున్నాం బట్టి, ఆయన కాలేజీలో వస్తున్నాం బట్టి, ఈ కాలేజీలో వస్తున్న మట్టి దొంగ అంటారా లేకపోతే దొర అంటారా? తిరిగి కాలేజీలో వస్తున్నాం బట్టి ఇటువంటి దొంగ పని నువ్వు చేసి మన ఈడ కుక్క పని మంచిగా ఉండదు. కుక్కనే ఆడ కుక్కనే ఉండేది, చీ కుక్క అంటే చీ కుక్క అంటే ఉండేది. అంటే ఇవి మళ్ళీ కూడా పోస్తున్నాం అంటే నేను ఎందుకంటాను ఇవన్నీ అంటే ఈ మట్టి దొంగతనం చేసేది నువ్వు, మట్టి అమ్ముకునేది నువ్వు, ఇసుక అమ్ముకునేది నువ్వు, బట్ట కటింగ్ పెట్టి నువ్వు. కానీ నువ్వు చేసే దొంగ పనులన్నీ మన ప్రయత్నం చేస్తావు.